పాకిస్తాన్ అంటేనే సగటు భారతీయుడి నరనరాన ద్వేషం రగిలిపోతుంది. భారత్తో అనేక సార్లు పాకిస్తాన్ యుద్ధం చేసింది. కానీ ప్రతి యుద్ధంలో మనమే విజయం సాధిస్తున్నాం. చావు దెబ్బతింటున్న పాక్ తర్వాత కాళ్ల బేరానికి వస్తుంది, తెల్ల జెండా ఎగరేస్తుంది, తర్వాత తన దొంగ బుద్ధి బయట పెడుతుంది. అయితే పాకిస్తాన్ చేసే ప్రచారం యుద్ధంలో మాత్రం భారత్ విజయం సాధించలేదు. భారత వ్యతిరేక ప్రచారంలో పాకిస్తాన్ విజయవంతమవుతోంది. తప్పుడు ప్రచారాలతో భారత్పై ప్రపంచవ్యాప్తంగా ద్వేషభావం పెంచుతోంది. తప్పుదోవ పట్టించే పోస్టులు, ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తల ద్వారా భారత సమాజంలో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా పాక్ ఇంటెలిజెన్స్ విభాగాలు క్రమబద్ధంగా ప్రచార దాడి చేస్తున్నాయి. ఇందులో సోషల్ మీడియా వేదికలు ప్రధాన ఆయుధాలుగా మారాయి. 2019 తర్వాత పాక్ తమ ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. భారతీయుల పేర్లతో ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు సృష్టించి భారత వ్యతిరేక పోస్టులు పెడుతోంది. ముస్లింలపై అన్యాయం జరుగుతోందని అబద్ధపు ప్రచారంతో దేశీయ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగుతోంది. ఇక ఇటీవల కాలంలో పాకిస్తాన్ రక్షణ సమాచార సంస్థలు కొన్ని విదేశీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను నియమించి భారత్పై ప్రణాళికాబద్ధమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వీరిని పర్యాటక ప్రచారకులుగా చూపిస్తున్నాయి. వాస్తవానికి ప్రచార యుద్ధంలో భాగస్వాములుగా వాడుతున్నారు. పాకిస్తాన్ టూరిజాన్ని ప్రోత్సహించే పేరుతో అనేక విదేశీ బ్లాగర్లను ఆహ్వానించి వారి ద్వారా భారత్పై ప్రతికూల వ్యాఖ్యలను వ్యాప్తి చేస్తోంది. బ్రిటన్కు చెందిన క్యాలమ్ మిల్ వంటి బ్లాగర్లు పాకిస్తాన్లో పనిచేసి తర్వాత భారత్ని చెడ్డగా చూపే కంటెంట్ను సృష్టించారు. ఇతర దేశాల బ్లాగర్లను కూడా పాక్ ఐఎస్పీఆర్ మార్గదర్శకత్వంలో ఉపయోగిస్తోంది. అజర్బైజాన్కు చెందిన అనస్థీషియా లబ్రీనా వంటి సోషల్ మీడియా వ్యక్తులను తమ టీవీ ప్యానెల్స్లో చేర్చి భారత్పై దుష్ప్రచారం చేస్తున్నారు.